నిన్న రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒక అట్టర్ ఫ్లాప్ షో చేసిరు. ఏం చేసిరో ఒకసారి మీకు వివరిస్తా. ఇగో రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరు అంటే నిన్న 100 డైల్కి ఒక ఫోన్ వచ్చిందంట. డైల్ 100కి ఒక ఫోన్ వచ్చిందంట. ఇప్పుడు కేటీఆర్ని ఎట్లన్నా అరెస్ట్ చేయాలని ఉవ్విర్రూరుతా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. దాంతో కేటీఆర్ అరెస్ట్ చేయడానికి కుదురుతలేదు. ఇప్పటికి 7 సార్లు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. 7 సార్లు రకరకాల ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, లేకపోతే ఫార్ములా ఈ రేస్ అన్నారు, ఏంది మళ్ళా మొన్న వాళ్ళ బామ్మార్ది ఇంట్లో గృహప్రవేశం చేసుకుంటే దాడులు అన్నారు, లగచర్ల ఇష్యూ, ఇట్లా రకరకాలుగా ఒక 7 సార్లు కేటీఆర్ అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఎటు తేలకుండా పోతా ఉన్నది. దాంట్లో బలమైనటువంటి ఆధారం సాక్ష్యాలు ఏం దొరకక కనీసం టచ్ చేయలేకపోతా ఉన్నారు. ఎట్లన్నా కేటీఆర్ అరెస్ట్ చేయాలి అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇంకొక ప్లాన్ చేసిరు. ఇంకొక ప్లాన్ ఒక అస్త్రం దొరికిందని ఫీల్ అయిపోయింది బాగా. దాంతో ఏం చేసిరు, ఒక బదనాం చేయాలి. ఇప్పుడుగా అరెస్ట్ చేయడం సాధ్యమైతే కనీసం బదనాం అనే చేయాలి. ఎవరో 100 డైల్ 100కు ఫోన్ చేసిరంట. ఫోన్ చేసి కేటీఆర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ హోటళ్ళల్లో ఏదో పేకాట ఆడుతూ ఉన్నారు, ఏదో ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి ఏదో కంప్లైంట్ చేసిరంట 100కి. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ విషయం తెలవంగానే టకా ఒక 7 బృందాలను ఏర్పాటు చేసి పోలీసు వాళ్ళని పంపించి దగ్గరుండి మరీ పరిశీలించినట్టు ఆ వ్యవహారాన్ని. వాళ్ళు పోయి మొత్తం ఆ హోటల్ అన్ని తిరిగి అన్ని రూములు చెక్ చేసి అంతా చేస్తే ఏమి దొరకలేదు. ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతలేరు. అంతా సవ్యంగా రెగ్యులర్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయంట. దాంతో 2-3 గంటలు ఆ సెర్చ్ చేసి తర్వాతకి చివరికి తోక ముడుచుకొని వచ్చేసారు. అంటే మొత్తానికి ఒక ఫేక్ కాల్కి ఈ రేవంత్ సర్కారు, రేవంత్ ప్రభుత్వము బకరా అయిందనమాట. అంటే ఎంత కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నది. ఎట్లన్నా సరే కేటీఆర్ మీద బురద చల్లాలి, లేకపోతే ఆయన అరెస్ట్ చేయాలి. ఇది దేనికోసం చెప్పండి. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిరు. నిన్నటిదాకా కౌశిక్ రెడ్డి మీద కొంత మిక్స్డ్ స్పందన ఉంటుండే. అంటే సరే అట్లా ప్రవర్తించేది కాకుండా ఉండే. ఇప్పుడు అరెస్ట్ చేయడం వల్ల ఏమైంది? 100% కౌశిక్ రెడ్డికి ప్లస్ అయింది, ఆ పార్టీకి ప్లస్ అయింది. అంటే నువ్వు ఒక అరెస్ట్ చేసి నువ్వు ఏదన్నా బురదలుదాం అనుకుంటే అది నీకు అనుకూలంగా అవుతుంది అనుకుంటే అది పొరపాటు అవుతుంది, అమాయకత్వం అవుతుంది. రేవంత్ రెడ్డి ఎంత కన్నింగ్గా ఆలోచించినా కానీ అవి అన్నిసార్లు వర్కౌట్ అవ్వవు. ఏదో చిన్న లీక్ రాగానే ఉరకడము, వాళ్ళు ఏదో గృహప్రవేశం చేసుకుంటుంటే డ్రగ్స్ దందా చేస్తారు, రేవ్ పార్టీ చేస్తారు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడము, ఇట్లాంటివన్నీ కూడా బొక్కబోర్లో ఆడుతూ ఉన్నాడు, మూతి పంట ఆడుకుంటున్నాడు ప్రతిసారి రేవంత్ రెడ్డి. సో కాబట్టి ఇవి బంద్ పెట్టాలి ఇప్పటికన్నా. ఇంకా ఈ పిఆర్లు లేకపోతే ఇంకేదో బురద పూసుడు, ఏదో బురద అల్లుడు, ఇట్లాంటి దుకాణం బంద్ పెట్టేసి ప్రజాపాలన మీద, ప్రజల మీద, ఆ ప్రభుత్వం మీద, అడ్మినిస్ట్రేషన్ మీద ఇప్పటికన్నా గ్రిప్ తెచ్చుకొని ఇంకా మిగిలినటువంటి ఈ 3.5 సంవత్సరాలన్నా ప్రజల కోసం పనిచేయండి. ఇంకా ఇవే పిఆర్ స్టంట్లు వేస్తా అంటే మిమ్మల్ని కూడా ప్రజలు పిఆర్ స్టంట్లు వేసుకోవడానికి పంపిస్తారు చివరికి. ఇంకేం ఉండదు తర్వాత ఆలోచించడానికి. ఆలోచన చేయండి ఒకసారి.